ధారణ అనే విషయంలో మీకు చిన్న ఉదాహరణ, అంటే మీరు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఉదాహరణల వల్ల తొందరగా అవగాహన అవుతుంది విషయం. ఒక జాలరి ఉంటాడు, జాలరి అంటే చేపలు పట్టేవాడు. ఆ చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే గాలం ఉంటుంది, చిన్న ఇనుప ముళ్ళు, ఆ గాలానికి చిన్న ఆహారం ఏదో పెట్టి చెరువు గట్టుకు వెళ్ళి ఆ తాడుతో గాలాన్ని లోపలికి వేసి కూర్చుంటాడు. సరే, అవసరం వచ్చినప్పుడు తిప్పుతాడేమో కానీ మామూలుగా గాలము కనిపించదు, చేపలు కనిపించవు. తను ప్రశాంతంగా ఆ కర్ర పట్టుకొని ఒడ్డుకు కూర్చుంటాడు. కాసేపటికి ఏదో ఒక చేప గాలానికి తగులుతుంది, పైకి తీస్తే చేప వస్తుంది. ఇతను చేసిన శ్రమ ఏముంది? కేవలం ఆ గాలం తీసుకొచ్చి నీటిలో వదలడం మాత్రమే చేశాడు, కర్ర చేతిలో పట్టుకున్నాడు. అగో గాలనే ధారణ. అంటే మనము గనక ధారణను పట్టుకొని అందులో వదిలేస్తే పంచభూతాలే కాదు, పరమాత్మ కూడా వచ్చేస్తాడు. అంటే ధారణకు అంత శక్తి ఉంది. ఆ గాలానికి ఎంత చేపను పట్టే శక్తి ఎలా ఉందో ధారణ కూడా ఆ గాలం లాగా పనిచేస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇక రెండవది ఏమిటంటే, వేటగాడు ఉంటాడు. వేటగాడు ఏం చేస్తాడంటే అడవులకు వెళ్ళి జంతువులను పక్షులను వేటాడడానికి వాడి అయిన బాణాలు తీసుకుంటాడు. తీసుకొని బయలుదేరుతాడు. ఎక్కడో దగ్గర చెట్టు చాటుకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఎక్కడ దూరంగా కనిపించిన పక్షికి బాణం గురిపెట్టి వేస్తాడు. అయితే ఇతడు అక్కడ గాలం పట్టుకోవడమే ఎక్కువ శ్రమ లేదు, ఇక్కడ గురి పెట్టడం ఒకటి శ్రమ ఉంది. వీడు ఎంత బాగా గురి పెడితే అంత బాణం వెళ్ళి తగులుతుంది ఆ చూసిన పక్షికి, జంతువుకి. ఇక్కడ గురి పెట్టే శ్రమ ఉంది. దేనికి గురి పెట్టాలో చూసి గురి పెట్టాల్సి వస్తుంది పక్షికో జంతువుకు. మరి ఇక్కడ బాణం లాంటిది ధారణ. కాకపోతే ఇక్కడ శ్రమ ఉంది. మీరు అన్నట్టు దేనికి గురి పెట్టాలో చూడాలా, గురి పెట్టాలి. గురి పెట్టడంలో వీడు ప్రావీణ్యుడు కావాలి. అక్కడ అతను ఎక్కువ శ్రమ లేకుండానే తన లక్ష్యాన్ని సాధించాడు గాలం అనే ధారణ ద్వారా. ఇక్కడ కూడా బాణం అనే ధారణ ద్వారా ఇతడు కూడా లక్ష్యాన్ని సాధించాడు. ఇక్కడ కొద్దిగా శ్రమ ఉంది, అక్కడ శ్రమ ఎక్కువ లేదు. అదే మాదిరిగా ఎవరైతే ఏది సాధించాలనుకుంటారో దాన్ని ఆ గాలంలాగా బాణంలాగా ఈ ధారణను ఉపయోగించుకోవచ్చు. అందుకే ఈ పంచభూత బీజాక్షర చక్ర ధారణ ఈ గురి లాంటిది అంటున్నాడు. దృష్టి ఉండాలి ఇందులో, తర్వాత భావము ఉండాలి. అక్కడ ఓన్లీ భావమే, సహజ ధారణలో దృష్టి ఏం లేదు, వచ్చినప్పుడు తీసుకోవాలి అక్కడ అంతే. భావమే ఉంటుంది లేదా దృష్టి ఉంటుంది. ఇక రెండవ దాంట్లో ప్రత్యేకించి మనం భావం తీసుకున్నాం, బీజాక్షరాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు మూడవ దాంట్లో గురి కూడా పెడుతున్నాం, అంటే ఫోకస్ కూడా చేస్తున్నాం, దృష్టి పెడుతున్నాం. ఏంటి దృష్టి? మన శరీరంలో 6 స్థానాలు ఉన్నాయి. ఆ 6 స్థానాల మీద ఈ 5 పంచభూత బీజాక్షరాలను తీసుకొని ఒకవైపు దృష్టి పెట్టి, స్థానం మీద దృష్టి పెట్టి, బీజాక్షరం అనే భావం తీసుకొని అక్కడికి చేరుతున్నాం. ఇది గురి పెట్టడం లాంటిది. అయితే దీంట్లో దీని ఫలితం దీనికి ఉంటుంది. మనం పక్షి జంతువు కావాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని సాధన చేసాం. ఎవరికి ఏది ఆసక్తి ఉంటుందో లేదా శ్రద్ధ ఉంటుందో విశ్వాసం ఉంటుందో దాన్ని వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు సాధనలో. అయితే ఇప్పుడు మనకు పంచభూత ధారణలో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పంచభూత సహజ ధారణ, రెండవది పంచభూత బీజాక్షర ధారణ, మూడవది పంచభూత బీజాక్షర చక్ర ధారణ. ఇప్పుడు 3 ధారణలు మనం అందించాలి. ఎవరికి ఏది సాధ్యమైతే అది తీసుకోవచ్చు. ఇప్పుడు సాధన అనేది గమ్యం చేరే వరకే. మీరు హైదరాబాద్ నుండి బయలుదేరారు, జానప్రస్థం వరకు ప్రయాణం చేశారు, వాహనం నడుపుకుంటూ వచ్చారు. ఇక్కడికి చేరిన తర్వాత ఇక నడపవలసిన పని లేదు, వాహనంతో పని లేదు, డ్రైవింగ్తో పని లేదు. జానప్రస్థం గమ్యం చేరారు. అదే మాదిరిగా సాధనలన్నీ కూడా గమ్యం చేరే వరకే, కానీ నిరంతరం జీవితాంతం సాధననే ప్రధానం కాకూడదు. సాధన ఎంతవరకు అంటే అంతవరకే తీసుకోవాలి.
రెండవది సాధనలు అనేకం ఉన్నాయి. కర్మ మార్గంలో కొన్ని సాధనలు ఉన్నాయి, భక్తి మార్గంలో కొన్ని రకాలు ఉన్నాయి, జ్ఞాన మార్గంలో ఉన్నాయి, యోగ మార్గంలో అనేక రకాల సాధనలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఇంకా ఎక్కువైనాయి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే అది కొంత సాధన, ఇది కొంత సాధన. అంటే ఉదయం లేచింది మొదలు వాళ్ళు 3:30కో 4 గంటలకో లేస్తారు అనుకుందాం సాధకులు. లేచి ఏం చేస్తారంటే ఒక సాధన కాగానే ఒక సాధన, భక్తి మార్గంలో సాధన కొంతసేపు, జ్ఞాన మార్గంలో సాధన కొంతసేపు, యోగ మార్గంలో సాధన కొంతసేపు, యోగ మార్గంలో కూడా క్రియాయోగం కొంతసేపు, ఇంకా ప్రాణాయామ సాధన కొంతసేపు. ఇలా చేస్తూ ఉంటే అది సాధన అనబడదు. మీరు హైదరాబాద్ నుండి జానప్రస్థం రావడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందే మీరు వాహనం ఎంచుకున్నారు. ఎందులో వెళ్ళాలి? సైకిల్ మీద వెళ్తారా, బైక్ మీద వెళ్తారా, కారులో వెళ్తారా, వ్యాన్లో వెళ్తారా, బస్సులో వెళ్తారా అని నిర్ణయం తీసుకుంటారు. లేదు నేను వ్యాన్లో వెళ్తాను అనుకున్నారు. వ్యాన్లో బయలుదేరా వచ్చారు, బాగుంది. కానీ కాసేపు బైక్ మీద, కాసేపు కారులో, కాసేపు అలా చేయకూడదు కదా. అంటే ఏ నిర్ణయం మనం ముందే నిర్ణయం తీసుకోవాలి. ప్రయాణం చేసే ముందే నిర్ణయం తీసుకొని అందులోనే వెళ్ళాలి. వెళ్తేనే మనం గమ్యం చేరుతాం. మార్గము ముఖ్యమే, వాహనము ముఖ్యమే. నువ్వు వాహనం ఎంచుకోకపోతే నీకు సమయం అంతా ఈ వాహనంలో ఉండడమే సరిపోతుంది. గమ్యం చేయడానికి చాలా టైం పడుతుంది. కాసేపు నడిచి, కాసేపు బైక్ ఎక్కి, కాసేపు బస్ ఎక్కి, ఒక స్టేజీలో దిగి, ఇట్లా మనం కాసేపు లిఫ్ట్ అడిగి ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది కదా. అందుకని ఏదో ఒక సాధనను బలంగా ఎంచుకుంటే ఆ సాధనలో కాకపోతే ఎంచుకునే ముందే, నువ్వు సాధనను ఎంచుకునే ముందే అన్ని పరీక్షలు చేసుకొని నాకు ఈ కాల పరిస్థితులకి, నా శరీరానికి ఏదైతే అనుకూలమవుతుంది ఆ సాధనను ఎంచుకోవాలి. ఇక ఎంచుకున్న తర్వాత ఏమైనా అనుభవజ్ఞుల సలహా సూచనలు అవసరం పడితే, దారి తెలియకపోతే ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుంటాం. అదే మాదిరిగా ఆ మార్గంలో అనుభవజ్ఞులైన వాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళు, అనుకూలంగా ఉన్నవాళ్ళు, మనకు కూడా అవసరం పడితే సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు కావాలి కదా. ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కాకినాడలో ఉన్నారు, మీరు హైదరాబాద్ నుంచి భువనగిరికి వస్తున్నారు. ఇప్పుడు కాకినాడలో ఉన్న వాళ్ళు నీకు సలహా చెప్పలేరు కదా. నువ్వు ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, బీబీ నగర్ దాటిన తర్వాత భువనగిరి వస్తుందని వాళ్ళు చెప్పలేరు. మీరు ఇక్కడ బీబీ నగర్ పక్కన, రోడ్డు పక్కన ఉన్న వాడిని అడిగితే ఇలాగే వెళ్ళు బాబు, ఇంకొక 4 కిలోమీటర్లు పెడితే భువనగిరి వస్తుందని చెప్తారు. అంటే మనకు సాధనలో మన అందుబాటులో ఉండే మార్గదర్శకులను ఎంచుకుంటే ఆ మార్గంలో ఉన్న వాళ్ళను, అనుభవజ్ఞులను, అందులో కూడా మళ్ళీ సగం తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ప్రమాదమే. మనం ఇంకో రూట్ మారిపోతుంది, మనం గమ్యం చేరలేం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తొందర పడకుండా, హడావుడి పడకుండా, ఇప్పుడు ఎలాగూ సందేహాలు, సలహాలు మనకు అందుబాటులో ఉన్నారు, తీరుస్తారు కదా అని వాళ్ళని మనం ఎక్కువ విసిగించినాం అనుకోండి, అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంతసేపు అయినా ఓపికతో చెప్పేవాళ్ళు ఉంటారు. కాసేపు ఆలోచిస్తే మనకే తెలిసిపోయే సమాధానాన్ని కూడా అడిగి తెలుసుకోవాలనుకోవడం. అటువంటప్పుడు వాళ్ళు మనం ఓపికగా వాళ్ళతో సహనంతో, జిజ్ఞాసతో తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే మంచిది. అన్ని మార్గాలలో ఇదే ప్రయాస ఉంటుంది. కాకపోతే మనము వీలైనంత వరకు ఇప్పుడు చేస్తున్నదంతా ఇది ఆన్లైన్ మార్గమే, దూరంగా ఉన్న వాళ్ళ కొరకే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అవకాశం ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షంగా వచ్చినందువల్ల లాభం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ముఖాముఖి మాట్లాడుకున్న దానికి, నువ్వు వీడియోలో మాట్లాడుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఇంత అనుభూతి, ఇంత ఆనందం లభించదు. అభ్యాసం కూడా ఆనందమే. ఆనందం అనేది ఒకసారి ప్రారంభమైన తర్వాత ఆ సాధనలో కూడా ఆనందం మొదలవుతూనే ఉంటుంది, పూర్తి సిద్ధి కాకపోయినా.